హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకా ఎవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నిన్న ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ జరగలేదు. వాళ్ళకి తిరిగి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట. దాని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసరికి రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేయొచ్చు. నిన్న ఎగ్జామ్ జరిగిన స్టూడెంట్స్ బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఆర్పిఎఫ్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక ఈరోజు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 1/13/1/13/1/13/1/13 దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. 1/13/1/13/1/13/1/13 ఈ 1/13 క్యాన్సిల్ అయితే ఇక్కడ పైన మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇది మెయిన్ బై అనమాట. కింద ఇక్కడ 1/13 ఈ 1/13 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. 1/1 అంటే ఎంత ఆన్సర్ 1. ఆన్సర్ అంతా 1. ఇక జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్కి వచ్చేసరికి పంజాబ్ యొక్క క్యాపిటల్ ఏంటి, పంజాబ్ యొక్క రాజధాని ఏమిటి. ఈ షిఫ్ట్లో 2 క్యాపిటల్స్ ఒక కరెన్సీ ఇవ్వడం జరిగింది అనమాట. అవన్నీ చూద్దాము. ఫస్ట్ పంజాబ్ యొక్క క్యాపిటల్ ఏమిటి. ఆన్సర్ వచ్చేసరికి చండీగఢ్. పంజాబ్ యొక్క క్యాపిటల్ ఏంటిది చండీగఢ్. ఈ చండీగఢ్ అనేది హర్యానా కూడా క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ అండ్ కరెన్సీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే కెనడా యొక్క రాజధాని ఏమిటి. కెనడా యొక్క రాజధాని ఏమిటి. ఆన్సర్ వచ్చేసరికి ఒటావా. కెనడా యొక్క రాజధాని ఏమిటి ఒటావా. అదేవిధంగా కెనడా యొక్క కరెన్సీ ఏమిటని కూడా వచ్చు. కెనడా కరెన్సీ ఏమిటి డాలర్, కెనడియన్ డాలర్ అన్నమాట. కెనడా యొక్క రాజధాని వచ్చేసరికి ఒటావా. అదేవిధంగా కెనడా యొక్క కరెన్సీ వచ్చేసరికి కెనడియన్ డాలర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మలేషియా యొక్క కరెన్సీ ఏమిటి. మలేషియా దేశం యొక్క కరెన్సీ ఏమిటి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మలేషియన్ రింగట్. మలేషియన్ దేశం యొక్క కరెన్సీ ఏంటి మలేషియన్ రింగట్. అదేవిధంగా మలేషియా యొక్క క్యాపిటల్ వచ్చేసరికి కోలాలంపూర్. మలేషియా యొక్క క్యాపిటల్ ఏంటిది కోలాలంపూర్. అదేవిధంగా కరెన్సీ వచ్చేసరికి రింగట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ధ్యాన్ చంద్ యొక్క ముద్దు పేరు ఏమిటి. ధ్యాన్ చంద్ యొక్క ముద్దు పేరు ఏంటి. ధ్యాన్ చంద్ ఏ క్రికెట్ ఆడేవాడు హాకీ ఆడేవాడు. ఇతని యొక్క ముద్దు పేరు ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి విజడ్. విజడ్ అంటే మంత్రగాడు అనమాట. ముద్దు పేరు అంటే ది విజడ్ అంటే మంత్రగాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హీలియం యొక్క పరిమాణ సంఖ్య ఎంత. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం. ఆన్సర్ వచ్చేసరికి ఎంత హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 2. ఆన్సర్ వచ్చేసరికి 2. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏమిటి. ఆన్సర్ వచ్చేసరికి తెలంగాణ. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఈఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి. ఈఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనమాట. ఈఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే భారతదేశంలో హార్న్బాల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హార్న్బాల్ పండుగను జరుపుకుంటారని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నాగాలాండ్. నాగాలాండ్లో ఒక తెగవారు హార్న్బాల్ పండుగను జరుపుకుంటుంటారన్నమాట. నాగాలాండ్లోని ఒక తెగవారు హార్న్బాల్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నాగాలాండ్లో అఫీషియల్గా అలా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిదంటే ఇంగ్లీష్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లు అమలుపరిచారు.
ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లు అమలు పరిచారని క్వశ్చన్ జరిగింది. ఇండియాలో మొత్తం 3 times ఎమర్జెన్సీని అమలు పరిచారన్నమాట. ఇందులో ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని అమలు పరచలేదు. కాబట్టి ఆన్సర్ ఏంది? నెవర్, నో. మొత్తం 3 times అనేది ఎమర్జెన్సీ ఇండియాలో వచ్చింది, కానీ ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో రాలేదు. కాబట్టి ఆన్సర్ నెవర్ ఆర్ నో. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఫారెస్ట్ ఇయర్గా ప్రకటించింది అడిగారు. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఇయర్గా ప్రకటించింది. యుఎన్ఓ 2006 December 26 జరిగిన కౌన్సిల్లో ప్రకటించింది అనమాట. ఏని ప్రకటించిందంటే 2011ని 2006 December 26 జరిగిన కౌన్సిల్లో, అంటే యుఎన్ఓ కౌన్సిల్లో ప్రకటించింది అన్నమాట 2011ని అంతర్జాతీయ అటవీ సంవత్సరంగా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, లింగ నిష్పత్తిలో ఏ రాష్ట్రం తక్కువగా ఉంది? నిన్న చేసిన వీడియోలో నేను తప్పు చెప్పాను. లింగ నిష్పత్తులు ఎక్కువగా కేంద్ర పాలిత ప్రాంతం చెప్పాను, తక్కువగా కేంద్ర పాలిత ప్రాంతం అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసరికి డయ్యూ డామన్. అదేవిధంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాన్ని చెప్పాను, కేరళ అని. కానీ అది అక్కడ ఇక్కడ ఏమడిగారు? లింగ నిష్పత్తులు ఏ రాష్ట్రం తక్కువగా ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి హర్యానా. అక్కడ అది కేరళ నేను తక్కువగా ఉందని చెప్పాను, అది కూడా తప్పు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాను. లింగ నిష్పత్తిలో ఏ రాష్ట్రం తక్కువగా ఉందంటే హర్యానా. ఆన్సర్ వచ్చేసరికి హర్యానా. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్లో ఎప్పుడు సమావేశం జరిగింది? లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఈ లాహోర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ లాహోర్లో జరిగిన సమావేశంలోనే పూర్ణ సమాధానం నినాదం ఇచ్చిందంట. ఇది ఎప్పుడు జరిగిందనే క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1929. ఈ 1929లో జరిగిన లాహోర్ సమావేశంలోనే పూర్ణ సమాధాన నినాదాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, లోక్సభ యొక్క నాయకుడు ఎవరు? లోక్సభ యొక్క నాయకుడు అని క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి ప్రధానమంత్రి లోక్సభ యొక్క నాయకుడు. ఈ క్వశ్చన్ ఇలా అడగలేదు. ప్రధానమంత్రి రాజ్యసభక లోక్సభక దేనికి నాయకత్వం వహిస్తారని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లోక్సభ. ఎగ్జామ్లో అడిగింది ఆ విధంగా అడిగారు అన్నమాట క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సచిన్ తన 100వ సెంచరీని ఏ దేశమే చేశాడు? సచిన్ తన 100వ సెంచరీని ఏ దేశమే చేశాడని క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్. ఎక్కడ చేశాడంటే మీర్పూర్లో చేశాడు. బంగ్లాదేశ్లోని షేర్ బంగ్లా స్టేడియంలో చేశారన్నమాట. అది ఎక్కడ ఉందంటే మీర్పూర్లో ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ మూన్? చంద్రుని యొక్క ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 7.34767309 ఇంటూ 10^22 కిలోగ్రామ్స్. చంద్రుని యొక్క ద్రవ్యరాశి ఎంత? 7.34 ఇంటూ 10^22 కిలోగ్రామ్స్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆర్గానిక్ యాసిడ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కర్డ్? పాలు పెరుగుగా మార్చే ఆమ్లం పేరు అడిగారు. పాలని పెరుగుగా మార్చే ఆమ్లం ఏమిటి అని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లం అన్నమాట. పాలను పెరుగుగా మార్చే ఆమ్లం ఏంటిది? లాక్టిక్ ఆమ్లం. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, పంచవర్ష ప్రణాళికలను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? పంచవర్ష ప్రణాళిక ప్లేస్లో ప్రజెంట్ ఏమొచ్చిందని క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో ప్రజెంట్ ఏమొచ్చింది? ఆన్సర్ వచ్చేసరికి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్ నిన్న షిఫ్ట్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ప్రధానమంత్రి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, భారతదేశ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత? భారతదేశ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత?
ఆన్సర్ వచ్చేసరికి 5 years. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 6 years. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వతంత్రం ఇస్తా అని ఎవరు అన్నారు? మీరు నాకు రక్తం ఇస్తే నేను మీకు స్వతంత్రం ఇస్తా అని ఎవరు అన్నారు క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే సునీల్ ఛెత్రి ఏ క్రీడకు చెందినవాడు? సునీల్ ఛెత్రి ఏ క్రీడకు చెందినవాడు క్వశ్చన్ జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G Education and click our bell icon